అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుశీల కిచెన్ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ బాదం మిల్క్. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక గ్లాస్ బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే లోపల కుక్ అవ్వదు. తర్వాత ఒక పావు గ్లాస్ జీడిపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పిస్తా కూడా వేసుకుందాము. ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాసే వేసుకుంటున్నాను. షుగర్ మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. తర్వాత బాదం పప్పు కూడా వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాము. మెత్తగా మధ్య మధ్యలో కలబెట్టుకుంటే మిక్సీ వేసుకోవాలి, మరీ మెత్తగా కాదు. తర్వాత ఒక ప్లేట్లో బాదం పౌడర్, షుగర్ పౌడర్ ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మొత్తం కలబెట్టుకుందాం. చేత్తో కలబెట్టుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టుగా కలబెట్టుకుందాం. తర్వాత ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుందాము. చిక్కటి పాలు అయితే కొంచెం టేస్ట్గా వస్తుంది. 1/2 లీటర్ పాలకి 4 టీ స్పూన్స్ వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలబెట్టుకుందాం మొత్తం అంతా. ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాచుకుండాలి. తర్వాత ఇవన్నీ ఒక గ్లాస్లో పోసేసుకొని చల్లార్చుకోవాలి. తాగితే వేడిగానే తాగొచ్చు, చల్లగానే తాగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.